ఓకే. ఈ పేరెంటింగ్‌లో పేరెంట్ కాకముందు, పేరెంట్ అయిన తర్వాత ఆ డిఫరెన్స్‌ని మీరేం ఎంజాయ్ చేస్తున్నారు? లైక్ డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. ఓకే. సి బిఫోర్ పేరెంటింగ్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత తెలుసుకోక ముందు కూడా నేనే పేరెంట్ని. ఎగ్జాక్ట్లీ. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే బిఫోర్ పేరెంట్స్ అయ్యే ముందు వీ హ్యావ్ జీరో నాలెడ్జ్. జస్ట్ మన పేరెంట్స్ని చూసి గ్రాండ్ పేరెంట్స్ని చూసే అచ్చా ఇది పేరెంటింగ్ అని అనుకుంటాం. అవును. బట్ గ్రౌండ్ రియాలిటీలోకి దిగిన తర్వాత తెలుస్తుంది అసలు యాక్చువల్ పేరెంటింగ్ అంటే ఏంటి. అంటే ఎట్లండి? లైక్ ఎంజాయ్ చేస్తున్నారా పేరెంటింగ్‌ని? ఆఫ్ కోర్స్ Obviously. ఎవ్రీబడీ ఎంజాయ్ చేస్తారు. బట్ వాళ్ళకున్న సిట్యుయేషన్స్ వల్ల ప్రాబబ్లీ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మీ ఫోన్ ఉంది, జస్ట్ ఐఫోన్ అందరి దగ్గర ఉంది నేను కూడా కొనేసుకుంటాను అని అంటే యూ యూజ్ ఇట్ డిఫరెంట్లీ. మీకు దాని మీద పిచ్ ఉంది. అసలు ఎవ్రీ నైట్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ఆ ఫీచర్ వచ్చింది, చాలా అప్డేటెడ్గా ఉన్నారు ఐఫోన్ గురించి. దెన్ యూ బై ద ఫోన్. అవును. అన్నీ తెలుసుకున్నాక. అన్నీ తెలుసుకున్నాక మీరు వాడడం అనేది చాలా టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ పిల్లల విషయంలో కూడా అంతే. పిల్లల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత పేరెంట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ ఎంజాయ్ దట్ జర్నీ అనమాట. ఓకే. బిఫోర్ పేరెంటింగ్ కొంచెం తెలుసుకోవడం better రైట్. అంటారు.